చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకునే నాయకులే కరువైన రోజుల్లో తను చెప్పని ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన మహానేత వైఎస్. మరపురాని మన రాజన్న మధురగాథలే వినరన్న, మరపురాని మన రాజన్న మధురగాథలే వినరన్న. అభినవ రాయలు రాజశేఖరుడు చేసెను ఎన్నో ఘన కార్యాలు, అభినవ రాయలు రాజశేఖరుడు చేసెను ఎన్నో ఘన కార్యాలు. తెలుగు రైతుకి బడుగు మహిళకి ఇవి శాశ్వత కైంకర్యాలు. అభయహస్తము, ఆరోగ్యశ్రీ, వైద్యాలు నైవేద్యాలు, వృద్ధులకు వికలాంగులకు, ఆడపడుచులకు పెన్షన్లు, పోలవరం చేవెళ్ల సీమల నింగి దాటు గోదారి గంగలు. ప్రతి ఎకరాకు నీరందాలని కలలుగన్న వైఎస్ 1,00,000 కోట్లతో జలయజ్ఞం ప్రకటించి అపర భగీరథుడిగా కీర్తినందుకున్నాడు. రైతు కళ్లల్లో కన్నీరు దేశానికే అరిష్టమని చెప్పిన రైతు బిడ్డ మన కడప పులిబిడ్డ. అయ్యా మీరు రైతులు అవునో కాదు, నేనైతే రైతునే. వాసరలో సరస్వతమ్మ పాదాలను అభిషేకించి శ్రీశైల భ్రమరాంబ శివద్వారం నురగల తడిపి కృష్ణవేణి గోదారమ్మ, కృష్ణవేణి గోదారమ్మ ప్రతి నీటి బొట్టును ఆపి ఎండిన వీడుల గుండెల తడిపే యజ్ఞం జలయజ్ఞం. సుజలాం సుఫలాం సస్యశ్యామలాం. 5 ఏళ్ల సుపరిపాలన తరువాత కూడా 2009లో వైఎస్ను ఓడించడానికి 1,00,000 కుయుక్తులు. ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా ఒకవైపు, సామాజిక న్యాయమంటూ మెగా పార్టీ మరోవైపు. ఈ గుంపులు చూసి వైఎస్ అణువంతైనా తొణకలేదు. ఒకే ఒక్కడుగా జనం ముందు నిలబడి తడబడకుండా మాట్లాడారు. నానా గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నానా గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ప్రజలు సింహాన్నే ఎన్నుకున్నారు, సింహాసనంపై కూర్చోబెట్టారు. అది వైఎస్ఆర్ విశ్వసనీయతకు రాష్ట్ర ప్రజలు కట్టిన పట్టాభిషేకం. హరితాంధ్రతో అభివృద్ధిని సాధించి చూపించావు, రైతన్నను పూలన్నను రారాజు చేసేసావు. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నలుగురు అటో ఇటో జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకుంది కాబట్టే, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టే ప్రజలు మాకు ఓట్లేశారు అధ్యక్ష. ప్రజల్లో నమ్మకం, ప్రేమ, అభిమానం, విశ్వసనీయత, మాట తప్పని మడమ తిప్పని నైజం, చెరగని చిరునవ్వు, మొత్తానికి కడప బిడ్డకు రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. ప్రజల్లో తిరుగు లేకుండా అయిపోయింది. సుదూరమే దూరమైన నువ్వే అడుగడుగయ్యావు, అనాథలకు అభాగ్యులకు అన్ని నువ్వే అన్నావు. లేదే భయం మహోదయం నువ్వై వెలుగే చూపావుగా, మహాశయాన్ని ఆశయం మరో ప్రపంచపు శ్రీకారం. ఆకలికేమో అన్నం నువ్వే, రేపటి ఆశల దీపం నువ్వే. ఇది చాలా మందికి మింగుడు పడలేదు. మా రాజశేఖరుడు మా రాజు. ప్రజా సంక్షేమం తప్ప ఇంకేమీ పట్టించుకోని వైఎస్ అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే ప్రభుత్వ పథకాల పనితీరును సమీక్షించడానికి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరారు. అది ఆ మహానేత చివరి ప్రయాణమని, ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మేలు చేయడానికే అని చెప్పిన ఆ మాటలు ఆయన చివరి మాటలని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఆయా గ్రామాలకు పోయినప్పుడు ఆయా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి, ఎందుకంటే ముందు ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే దాన్ని అదేదన్నా కొంత తప్పులో ఇప్పులో ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మంచి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా.
హెలికాప్టర్ ఆచూకీ తెలియడం లేదన్న క్షణం నుంచి ఏ ఒక్కరికి కంటి మీద కునుకు లేదు, తినాలన్న ధ్యాస లేదు. నల్లమల్ల అడవిలోకి జనం సైన్యంలా పరుగులు పెట్టారు. జరగరాని ఘోరమే జరిగిపోయిందని తెలిసిన తరువాత హైదరాబాద్ క్యాంప్ ఆఫీసు పరిసరాలు మొత్తం జనంతో నిండిపోయాయి. ఎల్బీ స్టేడియంలో వైఎస్ను చివరిసారిగా ఒక్కసారి చూడటానికి లక్షల మంది దేశవ్యాప్తంగా తరలివచ్చారు. వైఎస్ మనిషిగా పుట్టి ఏమి సాధించారో చెప్పిన క్షణాలవి. భాగ్యనగరం పలికిన కన్నీటి వీడ్కోలు, జనసంద్రం రాల్చిన కన్నీటి బొట్లతో తడిసిన ఇడుపుల పాయి. ప్రజల గుండె చప్పుడుతో పలికిన కన్నీటి నీరాజనమది. ప్రజా జీవితం అంటే ప్రజల కోసం బ్రతకడం, ప్రజల మేలు కోసం మృత్యువుకు కూడా చిరునవ్వుతో ఎదురెళ్లడం అని నిరూపించిన ఒక సంస్కారికి కోట్ల మంది ప్రజల మధ్య జరిగిన అంతిమ సంస్కారం అది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి బగై తరిమెనా, మహోష్ణమై రుధిరనే మరిగెనా. చెరిగేనా, నీ ప్రేమ ముగిసేనా, నీ మీద మరణం గెలిచెనా, ఈ చేదు నిజమే నిలిచెనా, మశుకమాగేనా, నీరాక కలలేనా. రాజశేఖరా మమ్ము విడిచిపోగయా, రాజశేఖరా మళ్ళీ తిరిగి రావయా. తడియారని రోదన నిరంతరం మా వేదన,
ఒక మనిషి లేని లోటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఒక మనిషి లేని లోటు తెలుగు నేలపై అనేక విద్వేషాలకు దారితీసింది. పరిపాలన మొత్తం అస్తవ్యస్తం. ప్రజల గురించి మాట్లాడే నాయకుడే కరువయ్యాడు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఉందో లేదో అంతా అయోమయం. చివరికి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై కూడా అనేక అనుమానాలు. వైఎస్ లేడన్న బాధని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం సార్. మనో ప్రపంచాన్ని సృష్టించినాడు సార్ మా రాజన్న. పచ్చ పచ్చని పంటాసేలు ప్రజబంధువు ఏడని అన్నయ్యి, కష్టజీవుల చెమటా చుక్కలు కన్న తండ్రి ఏడంటున్నాయి. నింగి నుంచి జారిన సినుకులే అవి జల జల జారి జలదాత ఏడని అడిగినయో. రాష్ట్రం నుంచి 32 మంది ఎంపీలనిచ్చి కేంద్రాన్ని నిలబెట్టిన మనిషి చనిపోతే ఆ ప్రమాదంపై దర్యాప్తు కూడా సరిగా జరగలేదు. చాపర్ కూలిపోయింది. అయితే ఎలా కూలింది, ఎందుకు కూలిందనేది మాత్రం ఇప్పటికీ తెలియదు. తండ్రిని పోగొట్టుకున్న కుమారుడిగా తన దుఃఖాన్ని రెప్పలు దాటనీయకుండా తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చారు జగన్. మళ్ళీ సూర్యుడు పూడెత్తాడు చూడు, అందాక నేనే నీ తోడు. మా రాజులెందరో ఎల్లిపోయారు, మా నాయనకు ఉంటానంటూ తోడు. అండాదండానే ఉన్నానుగా నీ తల్లి నేనవుతానుగా. అండాదండానే ఉన్నానుగా నీ తల్లి నేనవుతానుగా. మళ్ళీ సూర్యుడు పూడతాడు చూడు, అందాక నేనే నీ తోడు. మా రాజులెందరో ఎల్లిపోయారు, మా నాయనకు. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు.